ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు చూపు గురించి మనందరికీ తెలిసిందే. ఆయన చాలా ముందు చూపుతో ఆలోచించడం వల్లే హైదరాబాద్కు హైటెక్ సిటీ వచ్చింది. ఐటీ రంగంలో హైదరాబాద్ దూసుకెళ్తాంది. కేవలం ఇది ఒక్కటే కాదు, చాలా విషయాల్లో ఆయన ముందు చూపు రాష్ట్రానికి మంచి చేసింది. ఇప్పుడు అదే ముందు చూపుతో ఆయన ఎక్కువ మంది పిల్లల్ని కనవని చెబుతున్నారు. అదే బాటలో మరొకసారి డిమానిటైజేషన్ చేయాలని కూడా పిలుపునిస్తారు. 500 రూపాయల నోట్లు కూడా రద్దు చేయాలనేది చంద్రబాబు మాట. చంద్రబాబు నాయుడు పిలుపు కొంతమందికి ఆశ్చర్యం కలిగించింది. 500 రూపాయల నోట్లు చలామణి తగ్గించి 100, 200 రూపాయల సర్క్యులేషన్ పెంచాలని చంద్రబాబు కోరుతున్నారు. మరి ఇలా చేయడం సాధ్యమా? దీనివల్ల లాభాలేంటి, నష్టాలేంటి? ఆర్బీఐ అందుకు అంగీకరిస్తుందా? అసలు గతంలో మోదీ సర్కార్ ఆధ్వర్యంలో డిమానిటైజేషన్ జరిగినప్పుడు కలిగిన కష్టాలు, లాభాలు ఓసారి బేరీజ్ వేద్దాం. 2016లో భారతదేశంలో పెద్ద నోట్ల రద్దు జరిగినప్పుడు దాని ఫలితాలు మిశ్రమంగా కనిపించాయి. ఈ విషయాన్ని వివిధ కోణాల నుంచి విశ్లేషించడం ద్వారా దాని ప్రయోజనాలు, లోపాలని అర్థం చేసుకోవచ్చు. 2016 నవంబర్ 8న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేయడాన్ని ప్రకటించారు. ఇది భారత ఆర్థిక వ్యవస్థలో 86% నగదును ప్రభావితం చేసింది. బ్లాక్ మనీని తగ్గించడం, ఫేక్ నోట్లను నియంత్రించడం, డిజిటల్ లావాదేవీల్ని ప్రోత్సహించడం కోసమే ఈ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. అనుకున్నట్లుగానే మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాలనే ఇచ్చింది. నోట్ల రద్దు తర్వాత యూపీఐ, డిజిటల్ వాలెట్లు వంటి ఆన్లైన్ చెల్లింపులు గణనీయంగా పెరిగాయి. 2016 డిసెంబర్ నుంచి 2018 ఏప్రిల్ వరకు డిజిటల్ చెల్లింపులు ఊహించని స్థాయిలో పెరిగాయి. అప్పటి నుంచి ఈ రోజు వరకు ఈ సంఖ్య ప్రతిరోజు పెరుగుతూనే ఉంది. దీంతో ఆర్థిక వ్యవస్థలో అత్యంత పారదర్శకత వచ్చింది. పెద్ద నోట్ల రద్దు వల్ల కలిగిన అత్యధిక ప్రయోజనం ఇదే. ఇక రెండోది పన్నుల ఆదాయం. 2016-17 మధ్య ఆదాయపు పన్ను ఫైల్స్ సంఖ్య 43.3 మిలియన్ల నుంచి 52.9 మిలియన్లకి పెరిగింది. నల్లధనం బయటికి రావడంతో ఈ సంఖ్య ఈ స్థాయిలో పెరిగింది. దీనివల్ల దేశానికి భారీగా ఆదాయం సమకూరింది. మరొక వైపు నోట్ల రద్దు తర్వాత మావోయిస్టు గ్రూపుల కార్యకలాపాలు తగ్గాయి. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద చర్యలు కూడా తగ్గాయి. సరెండర్ రేటు అత్యధిక స్థాయికి చేరుకుంది. అదే టైంలో డిమానిటైజేషన్ వల్ల కొన్ని లోపాలు కూడా కనిపించాయి. బ్లాక్ మనీ మొత్తం బయటకు వస్తుందనుకున్న ప్రభుత్వ ఆలోచన పనిచేయలేదు. రద్దు చేసిన 15.41 ట్రిలియన్ రూపాయల నోట్లలో కేవలం 0.7% మాత్రమే బ్యాంకుల్లో జమయ్యాయి. అంటే దాదాపు 107.2 బిలియన్ రూపాయలు మాత్రమే బ్యాంకులకు వచ్చాయి. మరి మిగతా డబ్బు ఏమైంది? అప్పటికే అవి బంగారం, ఇతర బాండ్లు, స్థిరాస్తుల రూపంలో మారిపోయాయి. కొంత డబ్బు విదేశీ ఖాతాల్లో కూడా వెళ్ళిపోయింది. కఠినమైన చట్టాలు, నిబంధనలు, అవగాహన ఒప్పందాలు సరిగ్గా లేకపోవటం కారణంగా